చంద్రబాబు నాయుడు గారు చెప్తూనే గ్రోత్ రేట్ ఏ విధంగా పడిపోయింది 17.10%. అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ, రాష్ట్రం యొక్క సొంత ఆదాయం 2018-19కి 17.1% ఉంటే అది 2022-23కి 9.8% పడిపోయింది. అంటే ఆదాయం పడిపోయింది, అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టే చాలా తగ్గిపోయింది, ఇన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయిందని చెప్తూ ప్రస్తుతం ఇవాళ కూటమి ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఏ రకంగా సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉందన్నది కూడా ఆయన వివరించారు. ఇప్పుడు మేమేం చేయలేమని ఆయన ఏం చేతులు ఎత్తేలేదే, మా వల్ల కాదని ఆయన ఏం చేతులు ఎత్తేలేదే. ఇప్పుడు గ్రోత్ రేటు 2014-19 మధ్య 13.49% గ్రోత్ రేట్ ఉంటే అది జగన్మోహన్ రెడ్డి హయాంలో 10% పడిపోయింది. అలా ఆయన మేమేం చేయలేమని చెప్పారు. ఆయన తలసరి ఆదాయం గ్రోత్ రేటు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ యావరేజ్ 14-19 మధ్య 13.21% ఉంటుంది, అది 9.6 పడిపోయింది. మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారా? అట్లా చెప్పకుండానే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం కూడా చెప్పారు. ఆయన ఏం చెప్పారు, ఇవాళ మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి మేము ఏం చేయబోతా ఉన్నాం అన్నది కూడా చెప్పారు. విజన్ 2047 డాక్యుమెంట్ గురించి మాట్లాడారంటే 2047 వరకు మేమేం చేయమన్నా. దాని అర్థం 2047 సంవత్సరానికి మన రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళబోతా ఉన్నాం, దానికి ఇప్పటి నుంచే అడుగులు ఏ రకంగా ముందుకు వేస్తా ఉన్నాం అన్నది చెప్పారు. అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి ఎన్ని పథకాలు మేము గ్రౌండ్ చేసాం, ఎన్టీఆర్ భరోసా 3,000 నుంచి 4,000కి ఏ రకంగా పెంచాం, దీపం స్కీము ఇప్పటికి దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఏ రకంగా విడుదల చేసాం, అన్నా క్యాంటీన్స్ ఏ రకంగా మళ్ళీ గాడిలో పెట్టాం, మెగా డిఎస్సి కానీ, ఉచిత ఇసుక విధానం కానీ, లిక్కర్ పాలసీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏం చేసాం, ఇవన్నీ కూడా ఆయన చెప్పారు. కానీ అవేమీ ఆ దిక్కుమాలిన మీడియా కనపడలేదా? అదేవిధంగా గత ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి దాదాపు 8,500 కోట్ల రూపాయలు మొన్న సంక్రాంతి సందర్భంగా విడుదల చేసినటువంటి అంశం చెప్పలేదా? అదేవిధంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వీకే గారు 73 పథకాలు, గత ప్రభుత్వం 73 సంక్షేమ పథకాలని పడకేస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ని, వాటికి స్టేట్ గవర్నమెంట్ షేర్ కట్టకపోవటం వల్ల ఆ స్కీమ్స్ అన్నీ కూడా అందుబాటులో లేకుండా పోతే దానికి సంబంధించి 9,015 కోట్ల రూపాయలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో స్టేట్ గవర్నమెంట్ షేర్ రిలీజ్ చేసి 73 పథకాలని ఆయన మళ్ళీ పట్టాలెక్కిచ్చారు. దాని గురించి నేను మాట్లాడలేదా? చెప్పమనండి. అవేమి వాళ్ళకి వినపడలేదా, కనపడలేదా? అదేవిధంగా 7 నెలల కాలంలో పెట్టుబడుల విషయంగా దాదాపుగా 6,33,568 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఏ విధంగా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు, 4,10,000 ఉద్యోగాలను ఏ రకంగా ఈ రాష్ట్రంలో యువతకు కల్పించారు, ఇవన్నీ కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు కదా. అంటే గత ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైంది, గత ప్రభుత్వం ఆర్థిక పరంగా ఎన్ని పాపాలు చేసింది, ఏ రకంగా రాష్ట్రంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా చేసింది అన్న విషయాలు చెప్తూనే నీతి ఆయోగ్ లో ఉన్నటువంటి అనేక అంశాలు కాదండి. దాని కొద్దిగా ఏదో కొంత నన్ను ఒక నిమిషం పూర్తి చేయనండి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం దానిని ఏ రకంగా గాడిలో పెట్టబోతా ఉన్నదన్నది కూడా చెప్పారు. ఆయన ఆ రూట్ మ్యాప్ కూడా చెప్పారు. ఏ రకంగా మేము దాన్ని సరి చేయబోతా ఉన్నాం, ఏ రకంగా సంక్షేమ పథకాలు మేము అమలు చేయబోతా ఉన్నాం, ఏ రకంగా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మేము పెంచబోతూ ఉన్నాం, రాష్ట్రానికి పెట్టుబడులు ఏ రకంగా తీసుకొస్తున్నాం, ఉద్యోగ కల్పన ఏ రకంగా చేస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా చెప్పారు కదా ఆయన ప్రెస్ మీట్లో. హీ హాజ్ ఆల్సో గివెన్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ రివైవల్. హీ హాజ్ ప్రెజెంటెడ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ రివైవల్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది ప్రపంచం మొత్తం చూసింది. ఆ పనికిమాలిన మీడియా దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి దిక్కుమాలిన రాతలు రాసినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది మాయమైపోతుందా? ఆయన ప్రజెంట్ చేసినటువంటి ఫ్యాక్ట్స్ మాయమైపోతాయా? కాబట్టి ఈ వాస్తవాలను ఇవాళ ఈ డిబేట్ ద్వారా కానీ రాబోయే రోజుల్లో కానీ ప్రతి ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడతాడు, వాస్తవాలన్నీ చెప్తారు. ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టి ప్రతి ఒక్క పథకం మేము ఏదైతే హామీ ఇచ్చో దాన్ని అమలు చేసి తీరుతామన్న ఒక భరోసా కూడా ఇస్తాం. వీకే గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో నేను మొత్తం నిన్న చూశాను. కాబట్టి అదొకటే కాదు, అందరికీ చూస్తాం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టినా చూస్తాం, మా పనే అది. చూసిన దాంట్లో ఇది ఎక్కడా కూడా నాకు అసలు ఏమాత్రం పోలిక లేదు. సరే 50-50 పోలిక ఉందంటే పొలిటికల్ పేపర్ కదా, అదేదో కరపత్రం లాగా వాళ్ళ కోసం రాసుకుంటుందిలే, కాస్త విమర్శలు కూడా ఉంటాయి అనుకోవచ్చు. కానీ అసలు సూపర్ 6 ఇవ్వలేమని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్కి ఏం వాల్యూ ఉంది, తర్వాత